2020లో అంతర్జాతీయ క్రికెట్కు టీమిండియా లెజెండరీ ఆటగాడు ధోని వీడ్కోలు పలికాడు. ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. 2024 సీజన్ నుంచి ఆటగాడిగానే చెన్నై జట్టులో ఉన్నాడు. ఈ సీజన్లో చెన్నై జట్టు సారథికి గాయం కావడంతో తాత్కాలిక నాయకుడిగా వ్యవహరించాడు. ఈ సీజన్లో చెన్నై జట్టు అంతగా ఆడలేకపోయినప్పటికీ ధోనికి ఉన్న ఫాలోయింగ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. పైగా అతని రేంజ్ అంతకు మించి అనే స్థాయిలో పెరిగిపోయింది. ధోని నామస్మరణతో సోషల్ మీడియా ఊగిపోయింది. అయితే ఇప్పుడు ధోని గురించి మరొక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికేసినప్పటికీ ధోని క్రేజ్ విలువ ఏమాత్రం తగ్గలేదు. ఈ ఏడాది తొలి 6 నెలల్లో అత్యధిక బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరించిన భారతీయ సెలబ్రిటీగా ధోని నిలిచాడు. ధోని దాదాపు 43 బ్రాండ్లకు అంబాసిడర్గా ఉన్నాడు. ఈ విషయాన్ని ట్యామ్ మెడిక్స్ వెల్లడించింది. ఈ జాబితాలో 35 బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ షారూఖ్ ఖాన్ 2వ స్థానంలోను, 28 బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ అమితాబ్ బచ్చన్ 3వ స్థానంలోను, 23 బ్రాండ్లకు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ దీపికా పదుకునే 4వ స్థానంలో ఉంది. టీవీ వాణిజ్య ప్రకటనలో రోజు ఎక్కువగా కనిపించే సెలబ్రిటీల్లో షారూఖ్ ఖాన్, ధోని తొలి 2 స్థానాల్లో ఉన్నారు. టీమిండియాకు వన్డే వరల్డ్ కప్, T20 వరల్డ్ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ, అలాగే ఐపీఎల్లో చెన్నై జట్టుకు 5 సార్లు ట్రోఫీ అందించిన గొప్ప రికార్డు ధోని సొంతం. ధోని ప్రపంచ క్రికెట్లో తన ఆట తీరుతో, నాయకత్వంతో సరికొత్త ప్రమాణాలను నెలకొల్పాడు. అందుకే అతని క్రేజ్ ఇప్పటికీ తగ్గలేదు. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికి 5 సంవత్సరాలు పూర్తయినప్పటికీ బ్రాండ్ వాల్యూ కూడా తగ్గకపోవడమే అతని క్రేజ్కు ఉన్న నిదర్శనం. రిటైర్ అయిన తర్వాత కూడా అతనితో ఒప్పందాలు కుదుర్చుకోవడానికి దిగ్గజ కంపెనీలు క్యూ కడుతున్నాయి.